నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలకి, పార్లమెంటు నియోజకవర్గాలకి జరిగిన ఎన్నికల యొక్క ఫలితాలు ఇవాళ లెక్కింపు జరుగుతూ ఉన్నాయి. వాటి యొక్క ఫలితాలని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉంది. టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8, వైఎస్ఆర్సీపీ 10 సీట్లు. ఇప్పుడే అప్డేట్ అయ్యింది, వైఎస్ఆర్సీపీ 11. ఈ విధంగా లీడింగ్లో ఉన్న నియోజకవర్గాలు, అలాగే గెలుపు డిక్లేర్ చేసినటువంటి నియోజకవర్గాలను కలిపి ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. వీటిని పార్టీల వారీగా చూడవచ్చు. ఇక్కడ పార్టీ వారీగా రిజల్ట్ చూడవచ్చు. తెలుగుదేశం పార్టీ 63 గెలిచింది, 72 లీడింగ్లో ఉన్నది, మొత్తం 135 ఆధిక్యం. జనసేన పార్టీ 13 సీట్లు డిక్లేర్ చేయడం జరిగింది, అలాగే 8 సీట్లు లీడింగ్లో ఉంది, మొత్తం 21 సీట్లు. భారతీయ జనతా పార్టీ బీజేపీ 4 గెలుచుకుంది, అంటే 4 ఇప్పటివరకు ప్రకటించడం జరిగింది, 4 సీట్లు గెలుచుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది, అలాగే 4 సీట్లలో లీడింగ్లో ఉంది, మొత్తం 8 సీట్లు. వైఎస్ఆర్సీపీ 3 డిక్లేర్ చేయడం జరిగింది, 8 లీడింగ్లో ఉంది, మొత్తం 11, మొత్తం అన్ని కలిపితే 175. ఈ విధంగా టీడీపీ మొత్తం 135, జనసేన పార్టీ 21 సీట్లు, బీజేపీ 8, వైఎస్ఆర్సీపీ 11, మొత్తం 175 సీట్లు గాను ఇక్కడ ఫలితాలని మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ ఈ వెబ్సైట్లో ఒక ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇచ్చి ఇక్కడ నియోజకవర్గాలన్నీ కూడా టీడీపీని బ్లూ కలర్తో, అలాగే వైసీపీ రెడ్ కలర్తో, వైలెట్ కలర్ జనసేన పార్టీ చూపించడం జరిగింది, అలాగే ఆరెంజ్ కలర్తో బీజేపీ సీట్లని చూపించడం జరిగింది. ఆయా నియోజకవర్గాల మీద పెట్టినప్పుడు ఆధిక్యం సాధించిన లేదా గెలిచిన పార్టీ యొక్క పేరు, గెలిచిన లేదా లీడింగ్లో ఉన్న అభ్యర్థి పేరు ఇక్కడ నియోజకవర్గం పేరుతో సహా చూపిస్తుంది. మీరు కూడా చూడాలనుకుంటే ఈ వెబ్సైట్ అడ్రస్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ పార్టీ వైజ్ రిజల్ట్స్ని కూడా వెన్ డయాగ్రామ్లో చూడవచ్చు. ఇది టీడీపీ ఫలితాలు చూపిస్తుంది, బ్లూ కలర్, అలాగే రెడ్ కలర్ వైఎస్ఆర్సీపీ, ఆరెంజ్ కలర్ బీజేపీ, వైలెట్ కలర్ జనసేన పార్టీ. ఇక్కడ పార్టీ వైజ్ ఓట్ షేర్ కూడా చూడొచ్చు. ఇక్కడ పోటీలో నిలిచినటువంటి అన్ని పార్టీల యొక్క ఓట్ షేర్, వాటి పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ డయాగ్రామ్లో షేర్ని చూపించడం జరిగింది కలర్స్తో. ఇది ఏ కలర్ ఏ పార్టీ అనేది ఇక్కడ హోవర్ బట్టి చూపిస్తుంది, అంటే మనం ఈ మౌస్ని ఇక్కడ పెట్టినప్పుడు చూపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ కలర్స్ బట్టి కూడా ఏ పార్టీ అనేది ఎంత షేర్ అనేది చూడవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతాము, దాన్ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల యొక్క ఫలితాలని ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. ఈ విధంగా అసెంబ్లీ నియోజకవర్గం పేరు, కాన్స్టిట్యుయెన్సీ నెంబర్, నియోజకవర్గం నెంబర్, లీడింగ్ అభ్యర్థి పేరు, లీడింగ్ పార్టీ, అలాగే వెనుకంజలో ఉన్నటువంటి అభ్యర్థి పేరు, ఆ పార్టీ పేరు, మార్జిను, అలాగే ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయో చూపిస్తుంది. అలాగే ఫలితాన్ని డిక్లేర్ చేశారా లేదా ప్రోగ్రెస్లో ఉందా అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల యొక్క ఫలితాలని ఇక్కడ చూపిస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఇక్కడ ఈ వెబ్సైట్లో పూర్తి రిజల్ట్ని, కంప్లీట్ డీటెయిల్స్ని ఇక్కడ ఇదే వెబ్సైట్లో చూడవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ యాప్లో ఓటర్ హెల్ప్ లైన్ అనేటువంటి ఆండ్రాయిడ్ యాప్లోను, అలాగే యాపిల్ యాప్లో కూడా చూడొచ్చు. ఒకవేళ యాప్లో చూద్దాం అనుకుంటే ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి, యాపిల్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల ఫలితాలని, అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల యొక్క ఫలితాలని కూడా
ఈ వెబ్సైట్లో చూపించడం జరిగింది. మీరు కూడా ఇదే విధంగా వెబ్సైట్ని చూడొచ్చు. ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకోవాలంటే ఈ పేజ్ యొక్క అడ్రస్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాము. దాని మీద క్లిక్ చేసి మీరు మొబైల్ ఫోన్లను చూసుకోవచ్చు, లేదా సిస్టమ్ కంప్యూటర్లో కూడా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి. తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.